గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. కొన్ని జాబ్ సీకర్స్‌కి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ రైటింగ్ ఎగ్జామ్ అని ఉంది. టైప్ రైటింగ్ ఎగ్జాము ఈ రోజుల్లో టైప్ ఎవరు నేర్చుకుంటున్నారు? అదంతా అవసరమా? ఇలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీకు ప్రైవేట్ జాబ్‌లోకెళ్ళినా మీకు ఇప్పుడు టైపింగ్‌లో ఫాస్ట్‌గా ఉండడం అనేది ఒక కామన్ రిక్వైర్మెంట్. సో, వాటి కోసం టైప్ రైటింగ్ పాస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మన తెలంగాణ గవర్నమెంట్‌లో ఇంతకుముందు తెలిసిన విషయం ఏందంటే, టైప్ రైటింగ్ ఎగ్జామ్ అనేది మషీన్స్ పైనే కండక్ట్ చేస్తారని మనకి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు. కాకపోతే మీకు ఈ విషయం తెలుసా? మనం ఇప్పుడు టైప్ రైటింగ్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ పైన గూడా రాయొచ్చు. అంటే మీరు కంప్యూటర్ టైప్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళకుండా మీకు మీరు ఇంటి దగ్గర నేర్చుకొని టైప్ ఎగ్జామ్ కంప్యూటర్ పైన రాసి ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటే అది ఈక్వలెంట్ టు మన ఇంకా టైప్ మెషిన్ బేస్డ్ ఎగ్జామినేషన్. మన ఎస్‌బిటెక్ తెలంగాణ ఈ యొక్క ఆప్షన్‌ని సీబీటీ ఆప్షన్‌ని ఇంతకుముందు ఇచ్చి 2 ఇయర్స్ వరకు అవ్వొస్తుంది. ఇది ఈజీ టు పాస్. టైప్ ఫాస్ట్ చేసుకోవచ్చు. హైయెస్ట్ ఛాన్స్ టు పాస్. అదే ప్రాక్టీస్ కూడా ఈజీ. టైపింగ్ ఫాస్ట్‌గా నేర్చుకోవచ్చు. ఈజీ పాస్ అవ్వచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ విల్ గెట్ ఏ అఫీషియల్ సర్టిఫికేట్ దట్ ఈస్ ఈక్వలెంట్ టు మషీన్ అన్నమాట. మీకెప్పుడు ప్రైవేట్ జాబ్‌కెళ్ళినా లేకపోతే గవర్నమెంట్ జాబ్‌లలో కూడా చాలా సార్లు అడుగుతున్నారు టైప్ రైటింగ్. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్‌లో కూడా మీకు పనికొస్తుంది. సో, ఈ ఆప్షన్ ఎక్కడ అవైలబుల్ ఉందో చూద్దాం. సో, మీరు చూసినట్టయితే ఎస్‌బిటెక్ తెలంగాణ gov.in సైట్‌లో మనకి ఈ ఆప్షన్ ఉంది. సో, మీరు వెబ్‌సైట్‌లో చూస్తున్నట్టయితే అక్కడ స్టూడెంట్ సర్వీసెస్‌లో మీకు టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ అని వస్తుందండి. అక్కడ మీరు సెలెక్ట్ చేయంగాల్నే మీకు సెలెక్ట్ కోర్స్ యూ వాంట్ టు అపియర్ అన్న ఆప్షన్ వస్తుంది. దాంట్లో మీరు టైప్ రైటింగ్ సెలెక్ట్ చేసుకొని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని, గ్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ జూనియర్ అనేది చిన్న పిల్లలకి మాత్రమే. అది మనకు మినిమమ్ లోవర్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్‌తో స్టార్ట్ అవుతుందన్నమాట. సో, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 25 వర్డ్స్ పర్ మినిట్ అనేది జూనియర్‌కి, లోవర్ అనేది 30 వర్డ్స్ పర్ మినిట్, హైయర్ అనేది 45 వర్డ్స్ పర్ మినిట్, హై స్పీడ్ అనేది 60. సో, మినిమమ్ మీకు 30 ఉంటే సరిపోతుంది చాలా వరకు ఎగ్జామ్స్‌కి. మీ వీలుని బట్టి హైయర్‌కెళ్ళడం చాలా మంచిది. ఇంకా మీకు టైం ఉంటే హై స్పీడ్ వీటికెళ్తే మంచిదన్నమాట. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్జాంపుల్‌కి టైప్ రైటింగ్ ఇంగ్లీష్ లోవర్ అని సెలెక్ట్ చేసి సబ్మిట్ నొక్కాలి. సబ్మిట్ నొక్కితే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనే ఆప్షన్ అడుగుతుంది. మషీన్ అని వస్తుంది. సో, మీకు సీబీటీ కావాలన్నప్పుడు సీబీటీ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఆప్షన్‌కి క్లిక్ చేయడమే. మీరు ఇంతకుముందు అపియర్ అయ్యారా అని అడుగుతుంది. నో అని సెలెక్ట్ చేయండి. సో, ఇప్పుడు ఇక్కడ ఆధార్ కావాలి. అథెంటికేషన్. సో, మీకు ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫై చేసుకొని నెక్స్ట్ షెడ్యూల్, డేట్ తర్వాత వెన్యూ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతే మీకు ఎగ్జామ్ సెంటర్ వస్తుందన్నమాట. ఐ మీన్ డేట్ మీరు చేసుకున్న షెడ్యూలింగ్ టైంకి అక్కడ వెళ్ళి ఎగ్జామ్ రాస్తే సరిపోతుందన్నమాట. సో, ఇది ఈజియెస్ట్ వే టు అటెంప్ట్ టైప్ రైటింగ్ ఎగ్జామ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ అన్నమాట. సో, దీంట్లో ఒక ఎగ్జామ్‌లో చిన్న సమస్య ఏందంటే ఓటీపీ ఇష్యూస్ వస్తున్నాయి జనరల్‌గా. వచ్చినప్పుడు ఎస్‌బిటెట్ హెల్ప్ డెస్క్‌తో మాట్లాడండి. అంటే ఈ రీసెంట్ టైమ్‌లో నేను ఇది అప్లై చేయలేదు. ఎగ్జామ్ ఇంతకుముందు నేను హై స్పీడ్‌కి రాసినప్పుడు చూసేవాడిని. సో, ఇప్పుడైనా మీకేమైనా ఇష్యూస్ వస్తుంటే హెల్ప్ డెస్క్‌తో మాట్లాడండి. సో, నేను చెప్పినట్టు దీంట్లో టైప్ రైటింగ్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ పైన ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు. దీనికి టైప్ ఇన్‌స్టిట్యూట్‌తో సంబంధం లేదు. మీ దగ్గర టైప్ మెషిన్ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ఆప్షన్ అనేది మీరు ప్లీజ్ తప్పకుండా ఎక్స్‌ప్లోర్ చేయండి. సో, ఇక్కడ మీకు ఇంకో ఇంపార్టెంట్ డౌట్ రావచ్చు. అసలు సీబీటీ అన్నారు ఓకే. కానీ మరి ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? శాంపుల్ పేపర్స్ ఎలా ఉంటాయి? అలాంటివి చూడాలంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ సీబీటీ ప్రాక్టీస్ కూడా ఉంది. సీబీటీ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే కంప్లీట్ సైటే వాళ్ళు డిజైన్ చేశారు. సీబీటీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టైప్ ఎగ్జామ్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది. తర్వాత మీకు ఒక డేట్ అప్లై చేసుకొని, రీషెడ్యూల్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో, ఇదంతా మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ ఎగ్జామ్ సైట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం.
చూసారా ఈ సైట్ దానిపైన ప్రాక్టీస్ అని కొట్టగానే ఇలా సైట్ ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్ గా దాన్ని రిజిస్టర్ యాజ్ ఏ న్యూ యూజర్ అని చేసుకొని లాగిన్ అయ్యి టైప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోండి. మీ వీలుని బట్టి టైప్ స్పీడ్ మీకు కంఫర్ట్ అయినప్పుడు అప్లై చేసుకోండి. లేకుంటే ముందే మీరు అప్లై చేసి తర్వాత ఎగ్జామ్ మార్క్ టెస్ట్లు చూసుకొని మీకు కంఫర్ట్ లేకపోతే రీషెడ్యూల్ చేసుకోండి. సో నేను చెప్పినట్టు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సేఫెస్ట్ ఆప్షన్ టు గెట్ టైప్ సర్టిఫికేట్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ యాక్సెస్ టు ఎనీ టైపింగ్ ఇన్స్టిట్యూట్. అంటే నేను టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళకండి అని చెప్పట్లేదు. మీకు అదే బెస్ట్ వే. యాక్చువల్గా టైప్ మెషిన్ పైన నేర్చుకుంటేనే మీకు స్పీడ్ బాగా వస్తుంది. కానీ కొంతమందికి అవైలబిలిటీ లేకపోతే యాక్సెస్ ఇష్యూస్ ఉండొచ్చు కాబట్టి ఇది కూడా బెస్ట్ ఆప్షన్. ఈజీ వే. అంటే ఇక్కడ మషిన్ పైన మీరు నేర్చుకోవాలంటే చాలా టైం పట్టొచ్చు. దానికి టైప్ మెషిన్కి వెళ్ళే టైం లేకపోతే ఇంట్లోనే ఎస్పెషల్లీ ఉమెన్ క్యాండిడేట్స్ కానీ లేకపోతే టైం ఎక్కువ లేదు నాకు ఆఫ్లైన్లో అంటే లేట్ నైట్ కూడా నేను ప్రాక్టీస్ చేసుకోగలను. తర్వాత ఈ సర్టిఫికేట్ ఈక్వలెంట్ టు టైప్ మెషిన్ కావాలన్నప్పుడు ఈ ఆప్షన్కి వెళ్ళండి. తర్వాత ఈ ఈ సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్పినట్టు చాలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో కూడా అడుగుతున్నారు. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా టైప్ రైటింగ్ అనేది మినిస్ట్రియల్ స్టాఫ్ కి మ్యాండేటరీ అనమాట. స్పీడ్ లేకుంటే ఛాన్స్. సో మనం ఇప్పుడు ముందు అనుకున్నట్టు ఈ ప్రొసీజర్ తెలుసుకున్నాం కాబట్టి మీరు టైప్ రైటింగ్ ఎగ్జామ్ కంప్యూటర్ మీద రాసుకొని పాస్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇలాంటి కంటెంట్ మీకు ఎక్కడ జనరల్ గా అవైలబుల్ ఉండదు కాబట్టి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో అంటే మీకు అవసరం లేదు ఈ వీడియో అనుకున్నా కూడా ఎవరైనా మీకు తెలిసిన సర్కిల్లో స్టూడెంట్స్ కి ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ డిగ్రీయో తర్వాత ఖాళీగా అంటే వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ ట్రై చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికో ఒకళ్ళకు కంపల్సరీ హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. For more updates, please do subscribe to my channel and please do kindly appreciate my work. Thank you very much.